దానియేలుని తీసుకువెళ్లి సింహాల బోనులో వేశారు. దేవుడే సంరక్షించాడు. తన మంచితనం, తన ప్రార్థనా జీవితం, తన నమ్మకత్వం సింహాలు కూడా గుర్తించాయి. ఆకలితో ఉన్న సింహాలు దానియేలు పైన ఒక్క ఘాటు కూడా వెయ్యలేదు. తన చుట్టూ పెద్ద సంరక్షణ ఉన్నదని, తనను సంరక్షించగలిగి తన ప్రాణాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారని కాదు కదా. ప్రాణం తీసే సింహాల మధ్యలో ప్రాణనాథుడైన దేవుని సేవిస్తూ నమ్మకంగా సేవించాడు. అందుకని దేవుని ప్రజలారా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, మనకు సంరక్షణను కలిగిస్తున్నాడు, మన ప్రక్కన నీడవలే తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఆ దేవుని పైన ఆధారపడండి. వాళ్ళపైన వీళ్లపైన అనవసరంగా ఆధారపడవలసిన దానికంటే ఎక్కువ ఆధారపడకుండాను అద్భుతమైన దేవుని సన్నిధిలోనే కొనసాగుతూ బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులను అనుసరించి జీవిస్తూ, వాటిని బోధిస్తూ, వాటిని అర్థం చేసుకుంటూ నాణ్యమైన భక్తిని జరిగించిన రోజున మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు వస్తాయి, సమాధానం వస్తుంది.